సింధూర బాధపడుతుంటే చూడలేని చంచలమ్మ ఓదారుస్తూ నీకు నేనున్నాను అంటూ ధైర్యం చెప్తుంది. అయితే అత్తమ్మ, నా బాధ అంతా నీ గురించే. నా వల్లన నా దురదృష్టం మూలంగా నువ్వు ఎన్నో మాటలు పడుతున్నావు అత్తమ్మ. అది నేను తట్టుకోలేకపోతున్నాను అత్తమ్మ అని బాధపడుతూ ఉంటే ఇక సింధూరని లోపలికి తీసుకొని వెళ్తుంది. అయితే సింధూరని ఎలా అయినా సంతోషంగా ఉంచాలి, నవ్వుతూ ఉండేలా చేయాలని చంటి ఏదేదో కథలు చెప్తూ ఉంటాడు. చందమామతో పోట్లాడుతున్నట్టు ఇక చందమామ కథలు అవి ఇవి చెప్తూ మొత్తానికైతే సింధూరాని నవ్విస్తాడు. అయితే సింధూర చంటి కోసం అన్నట్టు ఈ తాంబూలం అంటే ఆకులు వక్కలు అవి తీసుకొచ్చి ఇస్తుంది. అడిగాడని అది కూడా ఈ చంటి కేశవని అడుగుతాడు. అయితే నువ్వు మావయ్యని అట్లాంటివన్నీ అడగకు, నేను ఇస్తానులే నీకు అన్నట్టు చెప్తుంది. అలాగే మావయ్యని మీసాలైనా అనకు, నాకు నచ్చదు, మావయ్య గారికి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నట్టు మాట్లాడుతుంది. అమ్మాయి గారు ఇవైతే తెచ్చిచ్చారు కానీ ఈ ఎట్టా చేసుకొని తినాలో నాకు తెలియదు అని అంటూ ఉంటే సరే ఇటు నేనే చేసిస్తాను అని చెప్తుంది. ఆ అమ్మాయి గారు వద్దులేండి, పర్లేదులే చంటి అని ఇంకా తాంబూలంలో సున్నము ఆకు అవన్నీ రాసి చంటికి ఇస్తుంది. వీళ్ళిద్దరి మధ్యన ఏ తప్పుడు ఉద్దేశం అయితే వీళ్ళకి లేదు కానీ చూసే వాళ్ళకు మాత్రం అది తప్పుగా అనిపిస్తుంది. అంటే చాముండి వాళ్ళు సింధూరాన్ని ఇంట్లోంచి పంపించేయాలి, అది కూడా ఎలాగా, తన మీద ఏదో ఒక నింద వేసి చంచలమ్మ అసహించుకునేలాగా చెయ్యాలని వీళ్ళ ప్లాన్ కదా. అందుకనే ఈ సన్నివేశాన్ని ఆసరాగా చేసుకొని చంటి సింధూర కలిసి కూర్చొని ముచ్చటించుకుంటున్నారు అన్నట్టుగా పుకార్లు పుట్టించి గొడవంతా సృష్టించారు.